విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గము రామతీర్థం దగ్గర అయితే మనం ఉన్నాము. ఇక్కడ రాముల వారి గుడికి సంబంధించినటువంటి కొండ చుట్టూ అయితే గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి నెల్లిమర్ల నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే నాగమాధవి గారి ఆధ్వర్యంలో అయితే ఇక్కడైతే అభివృద్ధి పనులు అయితే చేయడం జరిగిందనమాట. అభివృద్ధి పనుల్లో భాగంగా దీన్ని ఇప్పుడు ఓపెన్ చేయడానికి అయితే నాగబాబు గారు ఈ పనులన్నింటినీ కూడా పరిశీలించడానికి అయితే కొన్నిదల నాగబాబు గారు అయితే రావడం జరిగింది. ఈరోజు విజయనగరంలో వచ్చి ఈ రోడ్లు పరిశీలన అంటే ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, అదే విధంగా కాంట్రాక్టర్లు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు అనే అంతా అయితే గమనించడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గౌరవ ఎమ్మెల్సీ నాగబాబు గారు రామతీర్థ క్షేత్రాన్ని పుణ్యక్షేత్రాన్ని పర్యటించడం మా ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే రామతీర్థం పుణ్యక్షేత్రం ఏర్పడి కొన్ని వందల సంవత్సరాలు అయినప్పటికీ కూడా గిరి ప్రదక్షిణ రోడ్డు అసంపూర్తిగా నిలిచిపోయింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం, మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి రామతీర్థం టెంపుల్కు సుమారు 6 కోట్లు ప్రకటించి 4 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ రోడ్డు పూర్తి చేయడం మా ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సంతోషకరమైన విషయం. ఇది మా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రధాన పాత్ర పోషించి రామతీర్థ ఆలయానికి ఒక అంగుని తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది మాకు. ఈరోజు ఈ పుణ్యక్షేత్రాన్ని గౌరవ ఎమ్మెల్సీ నాగబాబు గారు ఈరోజు దర్శనం చేసుకోవడం భవిష్యత్తులో రామతీర్థం టెంపుల్కు కోట్లాది నిధులు వస్తాయని మేము భావిస్తున్నాం. ఈరోజు జనసేన పార్టీ ఎమ్మెల్సీ శ్రీ కొణిదెల నాగబాబు గారు రామతీర్థం రావడం జరిగింది. రామతీర్థంలో ఏదైతే గిరివాలయం 3,40,00,000 రూపాయలు వ్యయంతో నిర్మించారో దాన్ని ఆయన చూసి అనంతరం రాముల వారి దర్శనం చేసుకొని ఆయన వెళ్ళడం జరిగింది. మా జనసేన పార్టీలో మేము సనాతన ధర్మానికి ఎంత విలువ ఇస్తామో, ఎంత గౌరవం ఇస్తామో అందరికీ తెలుసు. అందులో భాగంగానే రాముల వారి జరిగిన ఘటనలో కూడా మొదటిసారిగా స్పందించింది కూడా జనసేన పార్టీ సభ్యులే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము రామతీర్థం అభివృద్ధి కోసం మా ఎమ్మెల్యే గారు అయితే కానీ మేమైతే కానీ అన్ని విధాలా మేము సపోర్ట్ చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు రామతీర్థంలో భక్తులకు ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులు చాలా ఆనందంగా గిరి ప్రదక్షిణ చేసుకోవడం కోసం ఎమ్మెల్యే గారు ముందడుగేసి పవన్ కళ్యాణ్ గారితో ఒక మాట చెప్పి ఇక్కడ గిరివల్లి నిర్మించడం వల్ల భక్తులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇలాగే ప్రతి విషయంలో కూడా జనసేన పార్టీ ముందడుగు వేస్తూ ప్రజలకి రోడ్లు కావాలంటే రోడ్లు, మంచినీటి సదుపాయం, ఇలాగే మౌలిక సదుపాయాలు అన్నీ కూడా అందిస్తూ ప్రజల్లో మంచి మన్నన పొందుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు కొణిదెల నాగబాబు గారు, ఎమ్మెల్సీ నాగబాబు గారు ఈరోజు వచ్చి రామతీర్థంలో దర్శనం చేసుకొని అలాగే 3.7 కిలోమీటర్లు రామతీర్థం గిరి ప్రదర్శన రోడ్డు అనేది శ్రీమతి లోకం నాగమాధవి గారు ఎమ్మెల్యే గారు వేయడం జరిగింది. 3.40 కోర్స్తో ఈ రోడ్ని పూర్తి చేశారు. ఈ రోడ్ని పరిశీలించి ఇటు లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రామతీర్థం ఈ కొండ మీద ఉండే రాముడి గారి విగ్రహంను తల నరికేలా చేశారు. దాని ఫలితఫలంగా ఈరోజు భక్తులు ఎంతోమంది బాధపడుతుండే గిరి ప్రదర్శన చేసినప్పుడు ఎంతో ఇబ్బంది పడుతుంది. ఆ భక్తుల యొక్క వాళ్ళ యొక్క చాలా ఇబ్బంది పడుతుంది. వాళ్ళ యొక్క ఈరోజు నా ఎమ్మెల్యే గారు గిరి ప్రదర్శన రోడ్డు పూర్తి చేసి అందరూ భక్తులు చాలా సంతోషంగా దాని యొక్క ఈ యొక్క గుడి అభివృద్ధికి, ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారని నేను మనస్ఫూర్తిగా రామతీర్థం పేరు వింటే కానీ ఇప్పుడు చూడలేదు. సో దట్ గుడికి వచ్చి రాముల వారికి పొలం పెట్టుకుని నేను చూశాను. మీకు అవసరాలు చెప్పారు వీళ్ళు, అవి ఏమైనా ఉంటాయో పైకి తీసుకెళ్తాను. టెంపుల్కి ఏదో మాట్లాడుతున్నారు. రెండో పద్ధతిగా పేరు పొందిన రామతీర్థానికి మీ ఫోటో పేరుకొచ్చిందంటే ఎటువంటి అభివృద్ధి జరగలేదనేసి వాపోయేవాడు ఎప్పుడు వాపోతాడు. అడిగా సార్ రోడ్డు మీద చూడమని చెప్పాను. అది 3 కోట్లు పెట్టి ఆ రోడ్డు ఇస్తారు. ఇంకా ఏం కావాలి? ఏం కావాలి? టెంపుల్ విషయాలు అంటే ఒకే రోజు జరగవు కదా. 5 ఏళ్ళ పరిస్థితుల్లో జరుగుతుంది. ఫస్ట్ రోడ్డు కావాలి అప్రోచ్ అవడానికి. సో ప్రశ్న వేసేటప్పుడు కూడా ఇప్పుడు గిరి ప్రదక్షిణ కోసం అయితే రామతీర్థాల్లో అయితే 3.5 కోట్ల వ్యయం వేసి మంచి రోడ్లు నిర్మించామని చెప్పేసి ఈరోజు వాటి పరిశీలన నిమిత్తం కొణిదెల నాగబాబు గారు రావడం జరిగింది, పరిశీలించడం జరిగింది. చాలా అత్యుత్తమంగా వాళ్ళ పరిపాలనలో మంచి రోడ్లు నిర్మించామని చెప్పేసి అయితే జనసేన పార్టీ తరఫున ఈ విధంగా అంటే భక్తులకు ఇంతకుముందు అయితే ఈ రామతీర్థంలో అయితే ఆ రాముని తల తీసివేయడం జరిగింది. అంటే భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయడం జరిగింది. వీళ్ళు మాత్రం అత్యుత్తమైనటువంటి నిర్మాణ
తీర్మానాలతోటి అభివృద్ధితోటి ముందుకు వెళ్తున్నామని చెప్పేసి ఇటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్న లోకం మాధవి గారి ఆధ్వర్యంలో చాలా జనసేన అందరూ అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆర్ స్టార్ టీవీ విజయలక్ష్మి.